అదే నమస్కారం. నిన్న క్లియర్గా నేను చెప్పా, కాక్రోచ్ జనతా పార్టీ అన్న వాళ్ళ ఇంటెన్షన్ మోడీ మీద వ్యతిరేకతతో దేశం మీద విషం చెమ్మాలని యాంటీ నేషన్తో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నారు అని. ఓ పక్క ఎక్స్ ట్విట్టర్ వాళ్ళేమో దానిని హోల్డ్లో పెట్టినా ఇన్స్టాగ్రామ్లో దూసుకుపోతున్నారు. ఎలా ఏంటంటే మొత్తం విదేశీయులే దానికి ఫాలోవర్లుగా ఉండటం. మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే యాంటీ మోడీ బ్యాచ్, యాంటీ బీజేపీ బ్యాచ్, యాంటీ ఆర్ఎస్ఎస్ బ్యాచ్. ఎందుకు ఈ రకంగా అంటే ఇంకా అంతే, ఇలా బతుకంతా అయింది. ఇప్పుడు బయటపడింది. నేనైనా చెప్పా, వాడు ఆమ్ ఆద్మీ పార్టీ గాడు, కేజ్రీవాల్ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, వాడు ఎంత ఎదవో తెలిసిపోయింది, దాంతో జనాలు ఓడించారు కదా, ఇక కాంగ్రెస్ పని కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇప్పుడు యూత్ని రెచ్చగొట్టాలి అని ఈయన ముందు పెట్టారు ఈ అభిజిత్ దీప్కి అనేవాడిని అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు అదే ప్రూవ్ అయింది. క్లియర్గా పెరుగుతున్న ఫాలోవర్లు కానీ, బయట ఆ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఫాలో అవుతున్న 3 పేజీలు కానీ, ఆ 3 పేజీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరని చెక్ చేస్తే ఆ ధ్రువరెడ్డి గారితో కలగాలంటే కానీ మొత్తం డిజిటల్ దానిలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిలో ఎవరైతే యాంటీ బీజేపీ, యాంటీ ఇండియా అన్నట్టు క్యాంపెయిన్లు చేస్తూ విషం చిమ్ముతూ ఉన్నారో వాళ్ళు వీళ్ళంతా ఒకే బ్యాచ్. ఇప్పుడు చెప్పండి, యూత్ కానీ ముస్లింలు కానీ ఎవరైనా సరే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దరిదాపులకు పోతారా? ఆయన ఈ కాక్రోచ్లు ఎన్ని వస్తే ఏంటండి? మనకు కావాల్సింది అడవిని పాలించే గజరాజు, క్షమించాలి సింహం. గజరాజు అన్నప్పుడు వచ్చేసి ఏనుగు. సో ఇక్కడ సింహం కానీ ఏనుగులు కానీ ఇవి అడవిలో అన్నప్పుడు, మనుషులలో ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా పరిపాలించాలి. ఈ కాక్రోచ్లు, స్నేక్లు మనకెందుకు? మీ పిల్లల జీవితాన్ని బలి చేయకండి. ఆల్రెడీ ఈ ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ జర్నలిస్టులు అండ్ టాప్ మోస్ట్ రీసెర్చ్ అనలిస్టులు మొత్తం చెక్ చేసినప్పుడు తెలిసింది కూడా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్నది భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకున్న బ్యాచ్, భారతదేశంలో మత కల్లోహాలు రేకెత్తించాలన్న బ్యాచ్, భారతదేశంలో ప్రసాదం దూరం చేయాలనుకున్న బ్యాచ్. అసలు కాక్రోచ్ జనతా పార్టీని పెట్టినోడు వాడి ఇంటెన్షన్ ఏంటి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పని పాట లేకుండా ఉన్నటువంటి వాళ్ళు పరాణ జీవులుగా బతుకుతూ ఉన్నారు, ఏం బతుకులు అవి, మీరు బొద్దికలు ఒకటే అని అన్నాడు అని కదా. అలాంటప్పుడు నువ్వు సుప్రీంకోర్టు జడ్జి మీద హైలైట్ చేయాలి. అసలు ఆయన పట్టించుకోవాలా, సుప్రీంకోర్టు పట్టించుకోవాలా, ఓన్లీ బీజేపీ, ఓన్లీ ఎన్డీఏ లైక్ ఈ వేళ పడిపోతున్నాడు. అక్కడే దొరికేశాడు. ఈరోజు క్లియర్గా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక మాట చెప్పున్నారు. అసలు నేను చెప్పేది ఏంటి, మీకు అర్థమైంది ఏంటి? నేను యువత పట్ల ఎంతో ప్రేమగా ఉంటా, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఇండియన్ అంటూ ఇండియన్ యువత చూసి నేను గర్వపడుతూ ఉంటా. కేవలం కొంతమంది చట్టంలో ఉన్న లోపాలను వాడుకొని కొంతమంది కావాలని చెప్పేసి దేశం మీద విద్వేషాలతో విషం చెమ్ముతూ ఉంటారే, నేను వారిని అన్నాను తప్ప అందరిని అసలు ఎందుకని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. అన్నటువంటి చీఫ్ జస్టిస్ క్లారిటీ ఇచ్చారు. అండ్ యాసిడ్గా పరిపాలన కంటిన్యూ చేస్తూ మోడీ ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఎవర్రా వీళ్ళంతా అంటే మరలా చెప్తున్నాం, ఒకే బ్యాచ్. వీళ్ళంతా కూడా దేశంలో ఉన్న యువతని చెడగొట్టాలి, దేశంలో ఉన్న ప్రశాంతతను చెడగొట్టాలి, అంతిమంగా విదేశాల ముందు భారతదేశాన్ని చిన్నబోయేలా చేయాలి, తలదించుకునేలా చేయాలి. అటువంటి ఎదవలకి, అటువంటి పనికిమైన ముండలకి మీరు సపోర్టా? అటువంటి కాక్రోచుల గాలికి, బొద్దింకలకి మీరు వచ్చేసి ఫాలోవర్గా ఉంటారా? ఆలోచించండి. అటువంటి వాళ్ళకి దూరం జరగండి. వీలైతే రిపోర్ట్ కొట్టండి. ఖచ్చితంగా త్వరలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్లు అన్ని బ్లాక్ అవటం ఖాయం. ఒకవేళ ఉన్నా దానిని ఎవడో పట్టించుకోడు, రాసి పెట్టుకోండి.